హాయ్ గైస్, ఈరోజు మేమైతే బార్బిక్యూ హోలీకి డిన్నర్కి వచ్చాం. అంటే ఇప్పుడు రెగ్యులర్ హోటల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అలాగా. సో డిన్నర్ ఈసారి కొంచెం డిఫరెంట్గా బార్బిక్యూ హోలీకి రావాలనిపించింది, డిన్నర్ బఫే కాబట్టి. సో మెయిన్ అయితే స్టార్టింగ్లోని పిజ్జా సెక్షన్ అయితే ఉంది. మా అట్రాక్షన్ అయితే పిజ్జా వైపే వెళ్ళింది ఫస్ట్. అంటే ఏం లేదు, కొంచెం ఏంటంటే ఎగ్జైట్ అయ్యి అన్నీ వేస్ట్ చేయడం కన్నా కొంచెం ఎందుకో స్లోగా స్టడీగా స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో పిజ్జాతో స్టార్ట్ చేసాం. మేమైతే ఫస్ట్ చికెన్ పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చాం, ఎలా ఉంటుంది ఏం చూద్దామని చెప్పి. సో అక్కడ మేకింగ్ అది కూడా మనకి లైవ్ అనమాట. సో మన ముందే అన్నీ లైక్ మిక్స్ చేసి ఎంత కాంపోజిషన్ అన్నీ మనం కూడా చెప్పుకోవచ్చు ఇంగ్రీడియంట్స్. కొంతమంది స్పైసీగా కావాలని చెప్తారు, కొంతమంది స్పైసీగా వద్దంటారు, లైక్ అలా అనమాట. సో పిజ్జా అయితే మాత్రం, చికెన్ పిజ్జా అయితే మాత్రం చాలా బాగుంది, టేస్ట్ అయితే మాత్రం. సో మనకి ఇంకోటి ఏంటంటే, ఈ బార్బిక్యూవి ఎలా అయితే మనం డిన్నర్కి బుక్ చేస్తాం కదా టేబుల్, ఇనీషియల్గా మేనేజర్ వచ్చి మనకి సర్వ్ చేసి లైక్ ఇనీషియల్గా వాళ్ళు తీసుకొని మనకు ఒక టేబుల్ అసైన్ చేస్తారు. సో మన ముందు ఇప్పుడు చూసారా మీరు, లైక్ ఈ విధంగా వాట్ ఎవర్ బార్బిక్యూ మనకి ఐటమ్స్ ఉంటాయి కదా లైవ్లోని, చికెన్, ఫిష్, ప్రాన్, ఇలా స్టార్టర్స్ అన్నీ కూడా పెడతారనమాట మనకి. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ అయితే స్టార్టర్ వైజ్గా వాళ్ళు స్టార్ట్ చేశారు. చికెన్ కబాబ్ ఒకటి పెట్టారు, మటన్ కబాబ్ ఒకటి పెట్టారు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ చిల్లీ చికెన్ లాంటి ఐటమ్ ఒక స్టార్టర్ పెట్టారు. దాంతో ఏంటంటే మనకి మెయిన్ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబోలోని స్టార్టర్ అయితే ఉంటుంది అనమాట, అన్లిమిటెడ్. సో వాట్ ఎవర్ మనం ఎన్నైనా సరే తినచ్చు, రావచ్చు అనమాట, మళ్ళీ వాళ్ళకి చెప్పచ్చు. సో మేమైతే ఫస్ట్ వాటిని చూసి ఏంటి అసలు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయని చెప్పి కొంచెం అనిపించింది. బట్ ఓకే, ఎందుకంటే అది మనం అలా రొటేట్ చేసుకుంటూ ఎంత కావాలంటే అంత. కొంతమంది ఏంటంటే బాగా డీప్ ఫ్రైగా తినాలని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో అలా. నెక్స్ట్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి సర్వీస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. నేనైతే మిమ్మల్ని రికమెండ్ చేస్తాను. ఇక్కడ ఎవరైతే వెయిటర్స్ ఉన్నారో సార్, వాళ్ళైతే మన దగ్గరికి వచ్చి ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రతి ఐటెం కూడా. అలానే ఐటెం అయిపోయిన తర్వాత కూడా మనకి అలా కంటిన్యూస్గా ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సర్వీస్, సార్ ఓకే ఈ ఐటమ్ మీకు బాగుందా, లేదంటే మేము రిప్లేస్ చేద్దామా, అలా అయితే మేమైతే మాత్రం చాలా సాటిస్ఫై అనిపించింది అన్నమాట మాకైతే మాత్రం. సో ఫుడ్ విషయానికి వస్తే మాత్రం, ఫుడ్ అయితే మాత్రం ఓకే, బాగానే ఉంది. మరీ నేను టాప్గా ఉందని అయితే ఏం చెప్పను, ఖచ్చితంగా ఓకే, ఫుడ్ అయితే బాగానే ఉంది. టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఉంది. ఏంటంటే మనం కొంచెం అక్కడక్కడ ఫ్రై కావాలంటే ఫ్రై ట్రై చేయొచ్చు, లేదంటే లేదు కొంచెం స్పైసీగా కావాలని చెప్తే వాళ్ళు తెస్తున్నారు. సో ఆ విషయంలో అయితే మాత్రం నో డౌట్. గ్రిల్లో అలాగా చికెన్, ఫిష్, ప్రాన్ అయితే మనకి అలా కంటిన్యూస్గా మనం గ్రిల్ చేయొచ్చు, చికెన్, ప్రాన్ అండ్ ఫిష్ని కూడా. మాకైతే ఆ టేస్ట్ అయితే మాత్రం బాగుంది అనిపించింది. మెయిన్ ఏంటంటే మనకి బాగా డీప్ ఫ్రై అయినా సరే మనం ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే చెప్పాను కదా మీకు, సర్వీస్ కంటిన్యూస్గా మనకు అలా తెస్తూనే ఉన్నారు. స్టార్టర్స్ అండ్ ఫుడ్ అన్లిమిటెడ్, వాట్ ఎవర్ మనకి ఎంత కావాలంటే అంత తినొచ్చు మనం. సో మేమైతే వాటిని కాసేపు అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా తిన్నాం. చికెన్ అండ్ మటన్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా తిన్నదే కదా అని చెప్పి మేము ఎక్కువగా ప్రాన్స్ అండ్ ఫిష్ ట్రై చేసాం అనమాట ఆ గ్రిల్ మీద. మాకైతే చాలా బాగా నచ్చింది ఫిష్ అండ్ ప్రాన్ కూడా. సో వీకెండ్ అండ్ వీక్ డేస్ అనే సంబంధం లైక్ డిఫరెన్స్ ఏం లేకుండా అయితే మాత్రం క్రౌడ్ అయితే మాత్రం బాగానే వచ్చారు. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతా ఫుల్ అయ్యింది మొత్తం అన్ని టేబుల్స్ కూడా. అండ్ ఫైనల్లీ మా సెకండ్ సెగ్మెంట్కి అయితే ఎంటర్ అయ్యాం. అలా మాట్లాడుకుంటూ తినేసాం అనమాట స్టార్టర్స్ అన్నీ. నెక్స్ట్ మెయిన్ కోర్స్ అనమాట. మెయిన్ కోర్స్ స్టార్ట్ అయిన వెంటనే ఒకసారి నాకు ఎందుకో మీకు ఐటమ్స్ అన్నీ చూపిద్దాం అనిపించింది, అసలు బార్బిక్యూలో ఏమేమి ఉంటాయని చెప్పి. సో మీరైతే చూడండి అలాగా. ఎగ్, నెక్స్ట్ చికెన్ బిర్యానీ, మటన్, నాటుకోడి, రాగి సంగటి, అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మొత్తం కంప్లీట్గా. ఒక్కొక్క ఐటమ్ చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోయేది. కానీ ఖచ్చితంగా మనం ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు మాత్రం చాలా కంట్రోల్గా ఉండాలి. మీకు తెలుసు కదా, ఎగ్జైట్ అవుతున్నాం అంటే అసలు ఇంకేమీ తినలేము. మెయిన్ ఏంటంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఈక్వల్ రేషియోలో అయితే ఉంది. సో నాన్ వెజ్ ఎక్కువ, వెజ్ తక్కువ అని కాదు. సో అలా ఎంజాయ్ చేసాం. మా ఆవిడైతే తినడం స్టార్ట్ చేసింది. సో చూద్దాం ఎంత తింటుందో ఒక్కొక్క ఐటెం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ. సో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ. ఇక్కడ మీరు చూసేది అయితే ఇది మటన్ అండ్ గోంగూర. నాకైతే ఈ కర్రీ బాగా నచ్చింది. నాకైతే టేస్ట్, ఆ ఫ్లేవర్ అది కూడా చాలా బాగా అనిపించింది అనమాట. ఐటమ్స్ ఏంటంటే ఫుల్గా ఉండేటప్పుడు మనం స్లోగా వేస్ట్ చేయకుండా కొంచెం కొంచెం తింటూ ప్రతిదీ అలాగా ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తింటే బెటర్. ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ బఫేతో అన్లిమిటెడ్ టైం కూడా ఉంటుంది. సో హరీ బరీగా కాకుండా నెమ్మదిగా తింటూ ఒక్కొక్క ఐటమ్ అలా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా సరే, ఎలాంటి బఫేకి వచ్చేటప్పుడు నా సజెషన్ ఎప్పుడైనా సరే.
అండ్ చికెన్లో అయితే ఈ వెట్ అయితే బాగుంది, కొంచెం చికెన్ వెట్. అక్కడ మీరు చూస్తే ఏంటంటే కొంచెం జ్యూసీగా చికెన్ టేస్ట్ అయితే ఇది మాత్రం కొంచెం బాగుంది మిక్స్. సో మా ఆవిడ మాత్రం చికెన్ పీస్ కోసం అలా నెత్తుతుంది జ్యూస్ జ్యూస్ అది పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇందులో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చింది చికెన్. సో పర్టికులర్ ఇది, ఎందుకంటే ఇది నేను కూడా టేస్ట్ చేశాను, నాకు కూడా నచ్చింది ఇది బాగా. సో మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఐటమ్కి ఇక్కడ డిస్ప్లే బోర్డ్ అనేది ఉంటుంది అనమాట. మీరేం కొంచెం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఎవ్రీ ఐటమ్ అనమాట మీకు ప్రతిదీ డీటెయిల్గా రాసి ఉంటుంది. సో మీరైతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఏంటంటే మేము ఫుడ్ అయితే వేస్ట్ చేయాలనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం కొంచెం అలా వేసుకుంటూ ఎవ్రీ ఐటమ్, ఎవ్రీ డిష్ మాకేంటంటే ఆ విధంగా టేస్ట్ చేసి బాగుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కదా అని చెప్పి అలా అనుకున్నాం మేము. సో అందుకే కొంచెం కొంచెం అన్నీ వేసుకుంటూ అన్నీ టేస్ట్ చేస్తూ, ఇప్పుడు రెగ్యులర్గా మనం డిన్నర్కి వెళ్తే ఒక 2-3 ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాం వాళ్ళకి, అవే టేస్ట్ చేస్తాం. సో అలా కాకుండా అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం అలాగా టేస్ట్ చేస్తూ ఆ ఫీల్ని అలాగే ఎంజాయ్ చేసాం మేము. మెయిన్ టిప్ ఏంటంటే ఈ బార్బిక్యూ నేషన్లోని అన్లిమిటెడ్ బఫేకి ఎప్పుడైనా వచ్చేటప్పుడు మనం ఐటమ్స్ని చూసి కొంచెం ఎక్సైట్ అయిపోయి, అంటే లైక్ ఏం తినాలి ఒక ఆర్డర్లోనే అలా అయితే మిస్ అవ్వకూడదు. అదైతే నా సిన్సియర్ సజెషన్ అందరికీ. స్లోగా స్టార్టర్స్తో లైక్ వాట్ ఎవర్, మీకు పిజ్జా కానీ పానీపూరి అవైలబుల్ ఉంది, పిజ్జా, మోమోస్, రోల్స్ అలా అన్నీ ఉంటాయన్నమాట. సో ఏదో ఫుడ్ చూసి మనం ఎక్సైట్ అయిపోయి వెళ్ళి ఒక ఆర్డర్ లేకుండా అయితే మాత్రం అది ఎలా ఉంటుందంటే కొంచెం మీకే నెక్స్ట్ మళ్ళీ ఏం తినలేక హెవీ అయిపోయి ఇబ్బంది పడతారనమాట. సో అదైతే నా సజెషన్. ఒక ఆర్డర్లో అలా వెళ్తూ చక్కగా ఐటమ్స్ అన్నీ స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ని స్టార్ట్ చేసి, ఇక్కడైతే బార్బిక్యూలో మంచి సలాడ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే, లైక్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్, కర్డ్ రైస్ అన్ని లైట్ ఐటమ్స్ అనమాట. అలానే డెజర్ట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ డెజర్ట్స్. సో సలాడ్స్లో ఏంటంటే మెయిన్గా మనకు వాటర్ మెలన్, పపాయ, సో ఇవన్నీ ఉన్నాయి మొత్తం వాట్ ఎవర్. నెక్స్ట్ సలాడ్స్ తిన్న తర్వాత మేమైతే మాత్రం సో ఐస్ క్రీమ్స్ ఆర్ స్వీట్స్ ఏమైనా ఉంటాయి బాగా అనిపించింది. సో అవి కూడా మేము ట్రై చేసాం అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే మనం కస్టమైజ్ చేసుకొని చెప్పొచ్చు వాళ్ళకి, మనకి నచ్చినట్టు చేస్తారు వాళ్ళు. మా ఆవిడ చికెన్ రోల్ కూడా ట్రై చేసింది. చికెన్ రోల్ అయితే మాత్రం బాగున్నట్టుంది, చాలా సాటిస్ఫై అయ్యింది ఐటమ్స్. ఈ సలాడ్స్ మీకు చెప్పాను కదా, వాటర్ మెలన్, పపాయ అని చెప్పి, ఇవి ఏంటంటే మనకి ఈ సమ్మర్ అవడం వల్ల ఏంటంటే వాటర్ మెలన్ 2 to 3 టైమ్స్ అయితే మాత్రం నేను తేడం చూశాను. వాళ్ళు చాలామంది ఎక్కువ తిన్నారు వాటర్ మెలన్, ఎందుకంటే బెస్ట్ సమ్మర్ ఫ్రూట్ కదా అది. అలానే కర్డ్ రైస్, కర్డ్ అన్నీ ఉంటాయి మనకి, లైక్ విత్ పికిల్స్ కూడా ఉన్నాయి కర్డ్తోని, డిఫరెంట్ డిఫరెంట్ పికిల్స్, మామిడి పచ్చడి, ఉలవచారు, సో పెరుగన్నంతో రకరకాల పచ్చళ్ళు అని చెప్పాను కదా మీకు, అవి ఉన్నాయి. అలానే ఏంటంటే పెరుగన్నంతో మెయిన్ ఐటమ్ చాలామంది తినేది ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, అక్కడ ఆల్రెడీ నేను చెప్తున్నాను అంటే లైక్ ఏంటంటే అయితే బాగుంటుందని. సో అలానే ఆ మిరపకాయ చూస్తే మాత్రం పెరుగన్నంతో మిరపకాయ చాలామంది తింటారు, అందరికీ అలవాటు అది. మీలో కూడా ఎవరైతే అలా తింటారో కమెంట్ చేయండి తప్పకుండా. పాపడ్స్ కూడా నార్మల్గా, ఇదైతే కొంచెం టోపీ పాపడ్లో ఒకటి అనిపించింది నాకు, కొంచెం డిఫరెంట్గా ఉంది. కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. ఆ పాపడ్స్ కూడా మన ఇంట్లో అన్నీ ఉన్నది మొత్తం ఉన్నాయి. ఐస్ క్రీమ్స్లో మెయిన్గా ఏంటంటే మనకి బటర్ స్కాచ్, మ్యాంగో, అలానే ఇప్పుడు మనకి వెనీలా ఫ్లేవర్స్ అయితే అన్నీ ఉన్నాయి మోస్ట్లీ. మేమైతే ఒక బటర్ స్కాచ్ అండ్ మ్యాంగో ట్రై చేద్దాం అని చెప్పాము. ఐస్ క్రీమ్ అయితే మేము వెనిలా అండ్ బటర్ స్కాచ్ చెప్పాం ఐస్ క్రీమ్. నేనైతే ఐస్ క్రీమ్ అయితే తినలేదు, నాకేంటంటే పక్కన వేడి పాయసం చూడగానే అది ఎందుకో తినాలనిపించింది ఆ పాయసం. అండ్ ఇంకోటి ఏంటంటే పాయసంలోని వన్ ఫన్నీ థింగ్, అంటే మీరు ఎవరైనా అలా తింటే చెప్పండి, పాయసంలో గులాబ్ జామున్ ఒక 3-4 పీసెస్ వేసుకొని నేను తిన్నాను. నాకెందుకు అలా అయితే కొంచెం ఇష్టం అనమాట. ఇంతకు ముందు కూడా అలానే తిన్నాను ఒకసారి, నాకు బాగా అనిపించింది. సో అందుకు సేమ్ అలానే కంటిన్యూ. మా ఆవిడకి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఫ్లేవర్ బాగా నచ్చిందంట, బటర్ స్కాచ్ ఓకే అన్నది. నేనైతే ఓన్లీ ఆ పాయసం అండ్ గులాబ్ జామున్ అడ్జస్ట్ అయిపోయాను. అయితే ఏంటంటే ఈ బార్బిక్యూ నేషన్లోని డిన్నర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, అంటే లైక్ హరీ బరీ కాకుండా ఆరాంగా కూర్చొని అలా చిల్ అవుతూ అన్ని ఐటమ్స్ తింటూ, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇదైతే మాత్రం ట్రై చేయాలి ఒకసారి సరే. అలానే బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బార్బిక్యూ నేషన్లోని మనకి మెయిన్గా బర్త్డే సెలబ్రేషన్స్, ఏమైనా అకేషన్స్ అయినా సరే స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా పక్క టేబుల్లో ఒకరు బర్త్డే అయ్యింది, మీరైతే చూడండి అసలు కంటిన్యూస్గా ఫుల్ ఎంజాయ్ అనమాట. అసలు స్టాఫ్ కూడా ఫుల్ సపోర్టివ్గా ఉండి అంతా చేశారనమాట. అదైతే మాత్రం నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. ఆ ఫీల్ మాత్రం అసలు మిస్ అవ్వకూడదు.
ఏంటంటే కప్ కేక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీకు లైక్ మేమైతే రెడ్ వెల్వెట్ ఒకటి, బ్రౌన్ కేక్ ఒకటి ట్రై చేసాం అనమాట. అదైతే ఓకే అనిపించింది. సో ఫుడ్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా ఏంటంటే అట్మాస్ఫియర్ అది కూడా ఫుల్గా అలా ఫన్ మ్యూజిక్ విత్ లైవ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు మనం. అట్లా అయితే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా అలానే వీలైతే ఫ్యామిలీతో ట్రై చేయండి. నేనైతే రికమెండ్ చేస్తాను ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేయమని. బెస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈ అట్మాస్ఫియర్, మెయిన్గా స్టాఫ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. బార్బిక్యూ హోలిక్ కొండాపూర్ బ్రాంచ్ మేమైతే వెళ్ళింది. అండ్ నెక్స్ట్ థింగ్ కాస్ట్ అయితే ఇది పర్ పర్సన్ 900 పడింది. బఫే, అన్లిమిటెడ్ బఫే, ఎవ్రీథింగ్. అండ్ ఎక్స్ట్రా మీకు ఏమైనా లైక్ యాడ్ ఆన్స్ కావాలంటే మాత్రం వాటికే ఛార్జ్ చేస్తున్నారు, లైక్ ఏమైనా స్మూత్ డ్రింక్స్ అలాంటివి అనమాట. ఓకే, ఈ వీడియోని ఎక్కడికైతే ఎండ్ చేస్తున్నాం. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో. అలానే ఇంకేంటంటే ఏమైనా రాంగ్స్ ఉంటే కొంచెం కమెంట్ చేయండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.